హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ పాటికి మీరు తమ్నైల్ చూసేసి ఉంటారు. సో వీఆర్ మూవింగ్ టు ఆఫ్రికా ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఇందులో అయితే ఫస్ట్ టైం మేము బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అండ్ దట్ నాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉందో ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మేము బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 అంట. సో ఇదైతే మాత్రం చాలా చాలా బాగుంది. ఇప్పటివరకు చూడలేదంటే చూశాను. సో పిక్ చేసుకోవడానికి డ్రాప్ చేయడానికి వెళ్ళాను కానీ బట్ నేనైతే ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు. సో ఇదే ఫస్ట్ టైం. సో ఎయిర్పోర్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో యాజ్ అన్ ఇంజనీర్, నేనైతే సివిల్ ఇంజనీర్, నాకైతే మాత్రం ఆర్కిటెక్ట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చాలా చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా మీరు, ఇది వాటర్ ఫౌంటైన్, వాటర్ ఫాల్, అది సంథింగ్ ఏదో నాకు అంత క్లియర్గా చెప్పాలట్లేదు, రెండు ఈక్వల్గా అనిపించింది అది. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ చాలా బాగా అనిపించింది. సో నాకైతే బెంగళూరు టు ముంబై ఉన్నింది. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్కి వెళ్తున్నాం. ఇదే ఫస్ట్ టైం నేను లోపలికి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడం అండ్ ఫ్లైట్ ఎక్కడం కూడా. సో కొంచెం ఎక్సైటెడ్గా అనిపించింది. చాలా ఏరోప్లైన్స్ ఉన్నాయి. సో అంటే కాకపోతే ఎయిర్ప్లైన్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకునే ఆప్షన్ లేదు, డైరెక్ట్గా మాకు లోపలికి వెళ్ళిపోయే ఆప్షన్ ఉన్నింది. సో అలా వెళ్ళాం. సో కొంచెం టేకాఫ్ అయిన తర్వాత నైట్ సిటీ వ్యూ అయితే సూపర్గా ఉంది. నేను కెమెరాలో అంత నీట్గా రికార్డ్ అయిందో లేదో కనిపించలేదు కానీ సో బట్ నేను చూసినప్పుడు మాత్రం చాలా 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 బాగుంది. ఫస్ట్ టైం నేను ఎప్పుడు మనకు అది అనుకుంటుంది కదా, అది అనుకునేదాన్ని. సో ఎలా ఉంటుంది ఫస్ట్ టైం చూసినప్పుడు థ్రిల్లింగ్గా అనిపించింది. అండ్ సో నెక్స్ట్ మాకు ఫ్లైట్లో ఫుడ్ పెట్టారు. సో నైట్ మేము డిన్నర్, సో ఆల్మోస్ట్ 8:30కి ఆ టైంలో 7:20 to 9:20 ఫ్లైట్ ఉంది. డిన్నర్ పెట్టారు. సో మాకైతే వెజ్ నాన్ వెజ్ అన్నారు. నాన్ వెజ్ అని చెప్పాను. సో ఒక ఆలు పరోటా ఇచ్చారు, నెక్స్ట్ రైస్, చికెన్ కర్రీ ఇచ్చారు, నెక్స్ట్ ఒక సలాడ్, ఒక డెజర్ట్ ఇచ్చారు, పెరుగు ఇచ్చారు. ఓకే, సూపర్ అని చెప్పలేను, బ్యాడ్ అని చెప్పలేను, గుడ్, బాగానే ఉంది, తినచ్చు. అండ్ ఒక వాటర్ బాటిల్ యాజ్ యూజువల్. సో లంచ్ అయింది. సో డిన్నర్ అయింది. డిన్నర్ అయిన తర్వాత నెక్స్ట్ కాసేపు అయ్యాక ల్యాండింగ్కి వచ్చేసింది. సో ముంబైలో ల్యాండ్ అవ్వబోతున్నాం. సో ఇది అయితే మాత్రం ఫ్లైట్ చాలా ఇంకా ల్యాండ్ అవుతుంది కాబట్టి సో చాలా దగ్గరగా వెళ్ళింది. సో నైట్ సిటీ అయితే మాత్రం ముంబై చాలా 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 బాగా అనిపించింది. సో జస్ట్ అలా విండో సీట్ దొరకడం ఒక హ్యాపీనెస్సే కదా, అది విండో పక్కన కూర్చొని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ముంబైలో మాకు ఆల్మోస్ట్ 2-3 అవర్స్ వెయిటింగ్ ఉంది. సో వెయిటింగ్ అవర్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ముంబై ఎయిర్పోర్ట్ని అలా చూస్తున్నాం. చాలా చాలా పెద్దది ముంబై ఎయిర్పోర్ట్. తిరుగుతుంటే వస్తూనే ఉంది. సో వెయిట్ చేసాం. సో అక్కడ ఆల్మోస్ట్ మళ్ళీ మాకు 2:30కి ఫ్లైట్ ఉండింది. సో కెన్యా ఎయిర్లైన్స్. సో ఇక్కడ నుంచి మళ్ళీ కెన్యా ఎయిర్లైన్స్ ఎక్కాము. సో ఇదైతే కూర్చొని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సో మళ్ళీ కెన్యా ఎయిర్లైన్స్ ఎక్కగానే ఒక 1 or 2 అవర్స్కి మళ్ళీ మాకు టిఫిన్ ఏంటో అది నైట్ ఆల్మోస్ట్ ఎంతో టైం అయింది. సారీ, నైట్ నేను తినలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చారు. ఇది నైట్ కూడా ఇచ్చారు. సంథింగ్ ఆమ్లెట్ ఏదో, అది నేనైతే తీసుకోలేదు. మార్నింగ్ అయితే ఇచ్చారు. మార్నింగ్ వచ్చేసి ఏదో సంథింగ్ ఒక కప్ కేక్ ఇచ్చారు, ఒక చికెన్ సాసెస్ ఇచ్చారు. బట్ నాకైతే నచ్చలేదు అది. అండ్ ఆల్మోస్ట్ మేము వేర్ గోయింగ్ ల్యాండింగ్ టు జాంబియా. ల్యాండ్ అయ్యేటప్పుడు ఈ వ్యూ చూసి ఆల్మోస్ట్ జాంబియా టైంకి ఇట్స్ ఆల్మోస్ట్ 9:30. సో లూసాకా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. సో అక్కడైతే దిగిన తర్వాత మేము మాకు కార్లో వెళ్తున్నాము. సో క్లైమేట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రీనరీ, ఇంత క్లైమేట్. సో బట్ మన ఇండియా అయితే నాకు గుర్తొచ్చింది. నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. బట్ చాలా చాలా బాగుంది క్లైమేట్ అయితే మాత్రం.